నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ సభ్యుల నిరసన. ఉత్తరప్రదేశ్లో మనీషాపై జరిగిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర. వివిధ సమస్యలపై కాలనీ వాసుల నుండి వినతి పత్రాల స్వీకరణ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు అనిత, పాలా శ్రీనివాస్. రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ ఉందా లేదా అని ప్రశ్న. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. సరూనగర్ మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. వివరాలకు వెళ్తే ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ సభ్యులు మాల్యాల సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉత్తరప్రదేశ్లో మనీషాపై జరిగిన హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండు శివకుమార్, సృజన, వల్లభ్, రస్మిత, సందీప్, రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం కొవ్వొత్తులు రాలి చేయడమో ఇతర పనులు చేసి నిరసన జరగడం కాకుండా సమస్య జరగకుండా నిరాకరించే విధంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి, అంటే గ్రామ స్థాయిలో నుండి ఒక 10 మంది నుంచి మొదలు పెట్టుకుంటే అది మండల స్థాయి, మండలం నుండి జిల్లా స్థాయి, జిల్లాల నుండి స్టేట్ స్థాయిలో ఇలాగా దేశంలో ప్రతి గ్రామాన విస్తరించినట్టయితే అసలు రేపు జరగకుండా ఈ 10 మంది కావాలి కాస్తారు. ప్రతి గ్రామానికి ఒక 10 మంది ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఎక్కడ నేరం జరిగినా వెంటనే పిఎస్లో లేదా ఇతర మాధ్యమాల ద్వారా కానీ అది ప్రచారం చేయడం ద్వారా ఆ సమస్య అక్కడికక్కడే సాల్వ్ అయ్యే విధంగా వేధింపులు కానీ, రేపులు జరగడం కానీ, లేదా సమాజంలో స్త్రీల హక్కులుగా హరించడం కానీ, ఇతర అణచివేయబడడం కానీ, స్త్రీలను ఒక మూల వస్తువుగా చూసి కించపడడం కానీ, హెరాస్మెంట్ చేయడం కానీ, ఇలాంటి పనుల మీద ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది చాలా తీవ్రంగా చర్య తీసుకుంటూనే ఈ యొక్క సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ, అలాగే మహిళలకున్న హక్కులను తెలియపరుస్తూ ఈ యొక్క సంస్థ స్థాపించడం జరిగింది. తెలియపరచడం కోసమే ఈ యొక్క సంస్థ స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం ఫైట్. ఎక్కడ కూడా ఎలాంటి వివక్ష జరిగినా కూడా స్త్రీల మీద పసి పాపల నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల దాకా ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా, ఒక రేపులే కాదు, అణచివేత కానీ, వరకట్నం కానీ, గృహహింస కానీ, ఇతర ఏ ప్రతి హింస మీద స్పందిస్తూ ముందుకెళ్తుంది ఈ యొక్క ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ. ఈ యొక్క సంస్థ ద్వారా ఇప్పటికీ ఎన్నో వందల కార్యక్రమాలు పూర్తి చేసాము. అలాగే ఇది సమాజానికి ఎంతో మేలైన సంస్థగా మేము చెప్పుకోవచ్చుది. ఒకవేళ ఈ యొక్క సంస్థ ప్రతి రాష్ట్రానికి విస్తరింపబడినట్టు, ఇప్పటికైతే 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఇది విస్తరించినట్లయితే అత్యాచారం లేని సమాజాన్ని ఇది స్థాపిస్తుంది, స్త్రీ సమానతాన్ని సాధిస్తుంది అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలపడం జరిగింది. షేర్లింగంపల్లి నియోజకవర్గం 124వ డివిజన్ అంబేద్కర్ నగర్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య, రోడ్ల దుస్థితిపై కాలనీ వాసుల నుండి వినతి పత్రాలు స్వీకరించామని, త్వరలోనే వారి సమస్యలను తీరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయ కిషన్, కాశీనాథ్ యాదవ్, వాసు, రవీందర్, ధనలక్ష్మి, మధు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని కుకుడిపల్లి సర్కిల్లోని 124 డివిజన్ ఆల్వెన్ కాలనీలో పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ లేడీస్ అంతా, అమ్మలంతా వచ్చి నన్ను బాగా స్వాగతించి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. మొన్ననే డ్రైనేజ్ చేయించినాం, అంబేద్కర్ నగర్లో డ్రైనేజ్ చేయించినాం. ఆ డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్ లేదని అడిగారు. కొంతమందికి వాటర్ సరిగ్గా వస్తలేదంట. ఒక కరెంటు స్తంభం కూడా పడిపోయేటట్టుంది, అది కూడా చేయించాలని చెప్పారు. తర్వాత ఇక్కడ గ్రేవ్ గార్డ్ కోనికే రోజుకో శవం పోతుందంట. ఆ గ్రేవ్ గార్డ్ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు రోడ్డు గుండ్లు అడ్డం ఉండి అక్కడ పోతలే, బస్సులో ఇండ్ల మధ్యలోకి వెళ్ళి వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని అక్కడ గ్రేవ్ గార్డ్కు పోయేటట్టు ఒక రోడ్డు చేపిమన్నారు. తప్పకుండా వీళ్ళన్నీ నేను త్వరలోనే చేపిస్తానని హామీ ఇస్తున్నా. మా 124 డివిజన్లో ఇప్పటి వరకు చేసిన వర్కులు అన్నిటిని చూస్తే 80% వర్కులు అయిపోయినాయి. మేము కూడా లాక్డౌన్ సమయంలో కూడా ఒక పిల్లలు అంటుంది నాతోటి ఏమని, సార్ మీరు చేసిన సేవ చాలా గొప్పది, మీరు లాక్డౌన్లో నిరుపేదలందరికీ కూడా చాలా సహాయపడ్డారని. నేను నా వంతు కృషిగా నేను పొద్దున్న లేస్తే ప్రజలనే ఉంటా, ప్రజలతోనే మధ్యాహ్నం వరకు వాళ్ళతోనే ఉండి ఏమేమి సమస్యలున్నా తెలుసుకుంటూ ఉంటాను. నాకు ఇప్పటి నుంచి కాదు, నేను గెలిచిన 5 సంవత్సరాల నుంచి ఇదే నాకు ఇది. నేను ఇప్పుడు వస్తున్నారు నాయకులు కొంతమంది,
మాకు టికెట్ వచ్చిందని ఒకడు, కాంగ్రెస్లో టికెట్ వస్తుందా అని చెప్పి ఇప్పుడు ఏదో వచ్చి ఇలా షోపుటప్ చేయబోతున్నారు. తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ. అంటే ఈ 5 ఏళ్ళు ఎవరికి కనిపించలే, ప్రజలు కనిపించలే. లాక్డౌన్ టైంలో కూడా ప్రజలు కనిపించలే, ఏది కనిపించలే. కానీ ఈరోజు వచ్చి మాకు మేము ఇది చేస్తాము, కార్పొరేటర్ ఏం చేస్తలేడని చెప్పడం జరిగింది. ప్రజలకే తెలుసు ఈ రోడ్ ఎట్లుండనో, ఎట్లా చేసినామో, ఉషమూలపూర్ రోడ్ ఎట్లా చేసినామో, ఇలా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థ కానీ మంచిగా నీట్గా చేయించడం నా బాధ్యతగా నేను కార్పొరేటర్ గెలిచినందుకు వాళ్ళ రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గల్లీలో తిరిగి వాళ్ళ పాదయాత్ర బస్తీబాట చేసుకుంటా ప్రతి గల్లీలో ప్రతి ఓళ్ళతోని మీట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏమున్నా చేస్తానని చెప్తున్నా. నాకు నా డివిజన్లో కొంచెం డ్రైనేజ్ సమస్య ఒక 10% 15% ఉంది. త్వరలో అది కూడా పూర్తి చేపిస్తా. రోడ్లు మొత్తం శాంక్షన్ అయ్యి నా డివిజన్లో ఇంకా ఈ నా పీరియడ్ లోపల నేను సాధ్యమైనట్టుకు అన్ని శాంక్షన్ చేపించి ఇవన్నీ పనులు పూర్తి చేస్తాను కోరుకుంటున్నాను. విశాఖ గాజువాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు అనిత, శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ ఉందా లేదా అని ప్రశ్నించారు. అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు చేస్తారా అని దళిత మహిళా హోంమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. గాజువాక ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అంటే కంచె చేను వేస్తే అన్నట్టుగా ఆ పాస్టరే తిరిగి అమ్మాయిని వెనక్కి పిలిచి, ఒక పాస్టర్ గారు పిలిచారంటే ఒక తండ్రితో సమానం, ఒక దైవజనుడితో సమానం. అటువంటి వ్యవహారంలో అమ్మాయి వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసే ప్రయత్నం చేయటం, దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చూడటం, అతన్ని కొట్టిన తర్వాత అతను కొట్టడం, వాటెవర్ మేబీ ఏం జరిగినప్పటికీ కూడా ఒక పాస్టర్ అనే వ్యక్తి ఈరోజు ఒక ఆడపిల్ల మీద, దట్టు ఒక చిన్న పిల్ల మీద తల్లి చనిపోయింది. మొన్న జూన్ నెలలో తల్లి చనిపోయింది. అంటే తల్లి చనిపోయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. అటువంటి బాధలో ఉన్న పిల్లకి ఒక దైవకంగా సాంత్వన చేకూర్చడం మానేసి ఆ అమ్మాయి మీద ఒక అత్యాచారం జరపడానికి కూడా సిద్ధపడ్డాడంటే అతను ఒక మృగంతో పోల్చుకోవాలి. ఈరోజు నేను ఏమన్నానంటే, బైబిల్ పట్టుకొని నలుగురికి బోధ చేసే పాస్టర్లే ఈ రకంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నా. ఈరోజు ఆ పాస్టర్ ఇలా చేయడానికి గల కారణాలు కానీ, రోజుకొక కార్యక్రమం జరుగుతున్న కారణాలు ఏంటంటే, కేవలం ఈ గవర్నమెంట్లో భయం లేదు. ఒక ఆడదాని మీద చెయ్యేసినా, ఆడదాని మీద తప్పుడు చూపు చూసినా కూడా ఈ గవర్నమెంట్ మమ్మల్ని శిక్షిస్తాదనే భయం ఉన్న రోజున ఇలాంటి అత్యాచారాలన్నీ తగ్గుతాయి. ఈరోజు దిశ చట్టం పెట్టావు. పక్క తెలంగాణ రాష్ట్రంలో దిశ అనే వ్యక్తిని అమ్మాయి అత్యాచారం చేసిన తర్వాత, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దానికి పర్యవసానంగా నువ్వు అసెంబ్లీలో ఈరోజు దిశ చట్టం యాక్ట్ చేసావే. ఆ రోజు మీ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మీ హోమ్ మినిస్టర్ వరకు గన్ కన్నా ముందు జగన్ వస్తుందని చెప్పి మాట్లాడారే. మరి ఈరోజు జగను లేదు, గన్ను లేదు, ఏమీ లేదు. ఇంతమంది రోజుకు ఇంతమంది ఆడపిల్లలు అఘాయిత్యాలకు పాల్పడుతూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటుంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చొని చోద్యం చూస్తున్నాడా ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. ఈరోజు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఈరోజు ఒక మహిళ, దళితురాలు, ఇంతమంది దళితులకు దమనకాండ వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నోరిప్పరు. మళ్ళీ పైగా మాట్లాడితే అంటారు దిశ చట్టం వచ్చిన తర్వాత కేసులు తగ్గినాయి అన్నారు. మరి ఇదో ఈ కేసు ఏంటి? అసలు దిశ చట్టం ఎక్కడుంది? మళ్ళీ అడుగుతున్నా. ఈ రోజు నేను ఇందాక సిఐతో మాట్లాడా, ఏ కేసులు పెట్టారంటే మీరు దిశ అన్నారు కదా, దిశ యాక్ట్ పెట్టారని అడిగితే దిశ యాక్ట్ ఎక్కడుందమ్మా, ఇంకా చట్టబద్ధత కాలేదు కదా అని అడుగుతున్నారు. ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి వ్యాంబే కాలనీలో మరి 10వ తరగతి చదువుతున్నటువంటి మీనాక్షి అనే అమ్మాయిని ఇక్కడ పక్కన ఉన్నటువంటి ప్రేయర్ హాల్ పాస్టరు దానికి మాయ మాటలు చెప్పి మరి అక్కడ ఆ ప్రేయర్ హాల్కి పిలిచి తన పైన అఘాయిత్యం చేయడం జరిగిందండి. ఆ పాప వాళ్ళు ఇద్దరు అక్కలతో, ఇద్దరు చెల్లెలతో ఆ పాప ఇక్కడ వాళ్ళ మేనత ఇంటికి రావడం, ఆ పక్కన ఉన్నటువంటి పాస్టర్ దగ్గరికి ప్రేయర్ కోసం వెళ్ళడం జరిగింది. ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎవరైతే ఆ పాస్టర్ ఉన్నారో ఆయన్ని నానిబాబు అన్న ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వేసి దిశా చట్టాన్ని ఏదైతే మనం అసెంబ్లీలో పాస్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఆయన కఠినంగా శిక్షించాలని చెప్పి మేము గాజువాక తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షులుగా మేము డిమాండ్ చేస్తున్నామండి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటామర్రి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రావుల విగ్రహాలకు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్, జగజీవన్ రావు లాంటి మహానీయుల వల్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రవర్ణాల పేదలకు న్యాయం జరుగుతుందని, వారు ఈ దేశంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల
సౌభాగ్యం, జడ్పీటీసీ మొదుగు సుధీర్ బాబు, సర్పంచ్ కేతినేని ఇందు, ఉప సర్పంచ్ అద్దంకి శేషగిరిరావు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కానీ రిజర్వేషన్లు ఒక్క దిక్కు మొదలై అన్ని వర్గాలకు అందే విధంగా ఆయన ప్రణాళికలు ప్రదర్శించాడు. కాబట్టిగానే ఈరోజు రిజర్వేషన్లు లేని వర్గాలు ఎవరో చెప్పండి. రిజర్వేషన్ లేని వర్గాలు ఎవరు చెప్పండి. ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి, వికలాంగులకు రిజర్వేషన్లు ఉన్నాయి. అదే సమయంలో అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్లు ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఏది ఎక్స్టెండ్ అయింది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి గుర్తు. వాళ్ళు ఎంతో కొంత పౌర హక్కులు మనం అనుభవిస్తున్నాము అంటే చైనాలో అనుభవించగలుగుతామా, పాకిస్తాన్లో అనుభవించగలుగుతామా, బంగ్లాదేశ్లో అనుభవించగలుగుతామా, శ్రీలంకలో అనుభవించగలుగుతామా? లేదు లేదు. ఎంతో కొంత ప్రజాస్వామ్యంలో పౌరులకు కొన్ని హక్కులు అనుభవించడానికి అవకాశం వచ్చిందంటే ఆ రాజ్యాంగ స్ఫూర్తి. మరి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఈ దేశంలో ఉండబడే 130 కోట్ల మందికి ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యం పేరుతో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పాలనలు ఈ దేశంలో అన్ని కులాల పేదలకు వచ్చేసినాయి. ఇక అంబేద్కర్ దళితుడు అని ఎందుకు అనుకోవాలి, దళితుల కోసమే చేసిందని ఎందుకు అనుకోవాలి? అది పాక్షిక దృష్టితో చూసేటోళ్ళకు తప్ప, కులతత్వం దృష్టితో చూసేటోళ్ళకు తప్ప అంబేద్కర్ దళితుడని అనుకోవడానికి అవకాశం లేదు. అందరి కోసం చేసిన మహనీయుడు, ఫలితాలు అందరూ అనుభవిస్తున్నారు. ఆయన పాత్ర 2 వైపులు ఉన్నాయి. మూడో పాత్ర లేదైనా. మూడో పాత్ర లేకపోవడం కారణం ఏంది? ఆయన రాజ్యాంగం రాసిన 6 సంవత్సరాలకే ఆ మహనీయుడు చనిపోయాడు. ప్రతి 10 ఏళ్ళకోసారి రిజర్వేషన్ సమీక్ష చేయమని ఆయనే రాశాడు. కానీ మొదటి సమీక్ష జరగకముందే ఆయన చనిపోయాడు. ప్రతి 10 ఏళ్ళకోసారి రిజర్వేషన్లు సమీక్షించాలి అని ఆయనే రాశాడు. 50లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, 56లోనే మహానీయుడు చనిపోయాడు. అంటే మొదటి సమీక్ష నాటి కూడా లేడు. ఆయనకు 2వ పాత్ర ఉన్నది తప్ప 3వ పాత్ర లేదు. కానీ బాబు జగజ్జీవన్ రామ్ది 3 పాత్రలు ఉన్నాయి. బాబు జగజ్జీవన్ రామ్ 3 పాత్రలు ఉన్నాయి. ఏం పాత్ర ఉన్నది? గాంధీలాగానే స్వాతంత్ర సమరయోధుడు, గాంధీలాగానే స్వాతంత్ర సమరయోధుడు. చిన్న వయసులోనే జైలుకి వెళ్ళినోడు. చిన్న వయసులోనే బాబు జగజ్జీవన్ రామ్ జైలుకి వెళ్ళిన చరిత్ర గాంధీకి తెలిసి గాంధీ బాబు జగజ్జీవన్ రామ్ పిలిపించుకొని నువ్వు దళితుల్లో గొప్ప నాయకుడిగా తయారవుతావు అని చెప్పి ప్రోత్సహించి స్వాతంత్ర పోరాటంలో ఆయన చాలా సమయంలో ఉపయోగించుకున్నాడు. చివరికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి, స్వాతంత్రం రాకముందు అపధర్మ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కానీ, స్వాతంత్రం వచ్చిన కొత్తలో మొదటి ప్రభుత్వం కానీ, ఈ దేశంలో ఉండబడే కేంద్ర మంత్రివర్గంలో, నెహ్రూ మంత్రివర్గం ఏర్పాటు చేసే సమయానికి గాంధీ ఉన్నాడు. నెహ్రూ అపధర్మ ప్రభుత్వానికి గాంధీ ఉన్నాడు. నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా అయినప్పుడు గాంధీ ఉన్నాడు. కానీ ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చిన గాంధీ ఒక సూచన చేశాడు. ఈ దేశంలో దళితులను కూడా భాగస్వామ్యం చేసుకోవాలా ప్రభుత్వంలో. ఆ దళితుల నుంచి గొప్ప ఎదిగిన మహనీయుడు ఒకరే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఆ బాబు జగజ్జీవన్ రామ్ కేంద్ర మంత్రి తీసుకోవాలని చెప్పారు. అభం శుభం తెలియని ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా కోదాడ పట్టణంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే చట్టాల్లో మార్పులు రావాలని, ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ప్రభుత్వాలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు చేస్తే, చట్టంలో మార్పులు వచ్చి దుండగులకు మరణశిక్షణ అమలు చేస్తే ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు జమినీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో అత్యాచారానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. మరి అయ్యాని బాంచన్ కాల్ముక్త అనే దురాఘాతం నేపథ్యంలో ఎక్కడికక్కడికి ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళని మానభంగాలు చేయడం, అత్యాచారాలు చేయడం, ఆ ఊరి దొర లేకుంటే ఆ ఏరియా దొర ఎవరు వస్తే వాళ్ళు అధికారులు, తహసీల్దార్ ఎవరు వస్తే వాళ్ళకి ఒక మంచి మహిళను మరి రాత్రిపూట ఉంచేటువంటి అలాంటి దౌర్భాగ్యమైన అనాగరికమైన రోజులు అప్పుడు ఉండేటి. మళ్ళీ ఈరోజు చూస్తూ ఉంటే
గత 4-5 సంవత్సరాలుగా 6-7 సంవత్సరాలుగా మళ్ళీ అనాగరికమైనటువంటి గత కాలపు దుర్మార్గాలు సాగుతున్నాయి, మానభంగాలు సాగుతున్నాయి, అత్యాచారాలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో లేదా అనేక రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి, ఇక్కడ మన తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. అందుకని ఈ రకంగా ఢిల్లీలో జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఈ మధ్య ఈటీ నరసింహ గారు చెప్పినట్టుగా ఖమ్మంలో జరిగినటువంటి ఈ నరసమ్మకు సంబంధించి ఆమె ఏంది ఇంట్లో కూలి పని చేసుకొని అంటే కూలికి పోయింది. అంటే ఆమెకు డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి, పేదరికం ఉన్నది కాబట్టి ఆమె కూలి పని చేస్తుంది. అంటే ఆమెకి ఇంట్లో పని చేస్తానికి పోయింది. ఇంట్లో పని చేసేటువంటి అమ్మాయిని మరి దారుణంగా అరాచకత్వంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం, అమ్మాయి నిరాకరిస్తే ఆమె పైన మరి కిరోసిన్ వేసి పెట్రోల్ వేసి నిప్పటిచ్చే పని చేయడం అంటే ఇంతకంటే అనాగరికమైనది, అమానుషమైనటువంటిది, మానవ మృగాలు చేసేటువంటి పరిస్థితి సాగుతుంది. ఇది సీరియస్గా మొన్న మొయినాబాద్లో, ఆ తర్వాత హేమంత్ది, అంతకుముందు ప్రియాంకారెడ్డి ఇలాంటివన్నీ సాగుతున్నాయి. అందుకనే ఇప్పుడు ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దోషులను వదిలిపెట్టకూడదు. వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలంటే దీనిపైన ఒక సమగ్రమైన మరి చట్టాన్ని తీసుకురావాలా. మరి మహిళల రక్షణ చట్టం కావాలా. నిర్భయ చట్టం తెచ్చినా అది సరి అయిన పద్ధతిలో అమలు కావట్లేదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టలేదు. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. కేవలం అధికార పార్టీ వాళ్ళకే మరి సలాం కొట్టడానికి కాదు, లేదా వాళ్ళ టూర్లను జయప్రదం చేయడానికి కాదు, అధికార పార్టీకి రక్షణ కాదు, ప్రజలకు రక్షణ కావాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అందుకనే నరసమ్మ కుటుంబానికి మరి వారికి న్యాయం జరగాల. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. వారికి అవసరమైన పద్ధతులలో మొత్తం ట్రీట్మెంట్ గత 10 రోజులుగా 12 రోజులుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ఆసుపత్రి కాదు, ఆమెను ఇమ్మీడియట్గా మరి ఈటల రాజేందర్ మంత్రి గారికి కూడా చెప్తాం. మేము ఏదైనా మంచి ఆసుపత్రికి పంపించి సరే ఎక్కడ ఎట్లయితే వీలైతే అట్లా ఆమెకు ట్రీట్మెంట్ చేసి ఆమెకు బతికించాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దోషులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటన చేయకుండా, వాళ్ళకి భవిష్యత్తులో ఇంకెవరు చేయకుండా, ఏ యువకుడు మరి పెద్దవాడు చేయకుండా సంగతి సీరియస్గా తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సిపిఐ మరింత ఈ ఆందోళన ఊనుకుంటుంది. ప్రభుత్వానికి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా సరూర్ నగర్ మండల కార్యాలయ ఆవరణలో 30కి పైగా కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కొండలరెడ్డి, బీజేపీ నాయకులు బాణాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడగానే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. బిడ్డ పుట్టినప్పటి నుండి, ఆడబిడ్డ పుట్టినప్పటి నుండి తల్లికి తండ్రికి అదొక భారంగా, గుండె మీద భారంగా భావిస్తున్న తరుణం మనం చూస్తూ ఉంటాం. సరే, ఎంత సమాజం మారుతూ ఉన్నా, ఎన్ని పరిస్థితులు మారుతూ ఉన్నా, ఖర్చు కూడా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కరోనా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇదే కంపౌండ్ వాళ్ళ లోపల నిల్చోబెట్టి ఇచ్చేసిపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది గ్యాదర్ కావద్దని ఆ రోజు వచ్చిన చెక్స్ కూడా ఆ రోజు ఇచ్చేసిపోయిందని నేను. ఈరోజు కూడా దాదాపు 38 మందికి షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి చెక్స్ ఈరోజు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆటో గారితో మాట్లాడి చదువుతూ ఉన్నాం. ఈ 2 డివిజన్స్కి గత 5 సంవత్సరాల్లో మనం ఎంతమందికి చెక్స్ ఇచ్చున్నామంటే అని ఇప్పుడే అడుగుతూ ఉన్నాం. దాదాపు ఒక 2 డివిజన్స్ మన సరూర్ నగర్, ఆర్కేపురం కలిపి 3070 మందికి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ ఇచ్చారు. ఒక్కటి ఆలోచించండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తా ఉంటారు. నిజంగా అది ఎట్లా పుట్టింది ఆలోచన, ఏ విధంగా నాకు ఆలోచన వచ్చిందని చాలాసార్లు చెప్తా ఉంటారు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఏదో కొంత ఆసరా, అన్నదమ్ములను అడిగితే కూడా ఆదుకునే పరిస్థితి ఉంటుంది. పక్కింటి వాళ్ళని అడిగి ఒక అప్పు తీసుకున్నామని ఏముంది నీ దగ్గర అని అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం నుండి నా బిడ్డ పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఇంత వస్తుందని ఒక భరోసా అయితే కల్పించున్నారు. వెళ్తూనే 1,16,116 రూపాయలు ఇద్దామని ఈరోజు 1,116 రూపాయల వరకు వచ్చినాం. వికలాంగులకు అయితే 1,25,000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ఆదాయం గడ్డిపడుతూ ఉన్నా, నెలకి 15,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి రాష్ట్రానికి. అట్లాంటిది కరోనా వచ్చినప్పటి నుండి నెలకి 100, 200 కోట్లు, 300 కోట్లు వస్తే చాలా ఎక్కువ. ఇలాంటి సందర్భం ఉన్నా కూడా కళ్యాణ లక్ష్మి,
షాది ముబారక్ పోయేదంతా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకే కాబట్టి మిగతా ఖర్చులు ఎట్లా ఉన్నా కూడా వీటికి మాత్రం ఇబ్బంది లేకుండా నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం ఖచ్చితంగా పెన్షన్గా వీటికి నిధులు మంజూరు ఇస్తా ఉన్నారు. ఇదే కాదు, పెన్షన్ సంబంధించి ప్రతి నెల పెన్షన్స్ ఇచ్చేటట్టు రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు, రైతులకు కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత సంక్షోభం ఉన్న రాష్ట్రంలో సంక్షేమాన్ని మరొకటి ఈరోజు చేస్తున్న కార్యక్రమాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. దేశంలో సభ్య సమాజాలను తలదించుకునేలా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం యూపీలో యోగి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు సుభాష్ చంద్ర మాదిగా అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మనీషా వాల్మీకి అత్యాచార ఘటనకు నిరసనగా ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. అత్యాచారానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి కాల్చివేసినటువంటి దుర్ఘటన ఈ భారతదేశంలో చోటు చేసుకున్నదని సభ్య సమాజానికి తెలిసినటువంటి సత్యం. ఈరోజు భారతదేశంలో మతోన్మాద పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నది. ఆ మతోన్మాద విధానంతో కళ్ళు మూసుకుపోయినటువంటి యోగి ఆదిత్యానంద్ గారు మరి ఈరోజు ఇంత పాశవికంగా అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేసి హాస్పిటల్లో చనిపోతే ఆశపడే విధంగా అవసరమైతే నిజంగా నీతి నిజాయితీ ఉంటే మరి దిశ సంఘటనలో ఎన్కౌంటర్ చేసిన విధంగా ఉత్తరప్రదేశ్లో కూడా మరి ఎన్కౌంటర్ చేసి మరి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ గవర్నమెంట్ మీద, ఆ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఈరోజు దళిత పీడిత వర్గాలపైన, అణగారిన వర్గాలపైన, ఎస్సీ ఎస్టీలు బీసీ మహిళలపైన హత్యలు అత్యాచారాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊకుంటామా అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క సమస్యకు పరిష్కారం త్వరగా కనిపెట్టకపోతే దేశవ్యాప్తంగా మరి ఉద్యమాలు ఉధృతం చేసి మరి యోగి ప్రభుత్వాన్ని కుప్పగూల్చేంత వరకు మరి నిరంతర పోరాటము చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎస్ సుభాష్ చంద్ర మాదిగా, ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు. తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అశ్వత్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడళ్లోకి వచ్చారు. తాడిపత్రి పట్టణంలోని 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్వత్ రెడ్డిపై 30 యాక్ట్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ తేజమూర్తి తెలిపారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జనం భారీగా రావడానికి కారణమైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్వత్ రెడ్డితో పాటు మరో 31 మందిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వివరించారు. ఘటనకు సంబంధించి మరికొందరిని గుర్తించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆటో ఫైనాన్స్ సంస్థల నుంచి వేధింపులు ఆపాలంటూ పుట్టపర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆటో కార్మికులు ఆటో ఫైనాన్స్ సంస్థల నుంచి వేధింపులు ఆపాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యనుమలపల్లి గణేష్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు ఆపాలని, కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. కరోనా కాలంలో కనీసం ఇల్లు కూడా గడవడం కార్మికులకు కష్టంగా మారిందని, అయితే ఆటో ఫైనాన్స్ సంస్థలు వాయిదాలు కట్టాలని డిమాండ్ చేస్తూ ఆటోలను తీసుకెళ్తామని బెదిరిస్తున్నారని అన్నారు. కార్మికులకు ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ప్రయాణికులు ఎక్కడ కూడా ప్రయాణాలు చేయకపోగా ఈరోజు ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు బదాన పడుతున్నాయి. ఈరోజు జీవనం జరుపుకోవడానికి కూడా బయట పోయి 5 రూపాయల వడ్డీతో 10 రూపాయల వడ్డీతో ఈరోజు డబ్బులు తెచ్చుకొని ఈరోజు జీవనం పోషించుకుంటా అంటే ఈరోజు ప్రైవేట్ ఫైనాన్స్ వాడు ఆటోకు లోన్ ఇచ్చి ఈరోజు ఆటోలు కనీసం తక్కువ డబ్బు ఉన్నప్పుడు కూడా ఆటోలు ఎక్కిపోయి వాళ్ళ దొడ్లో పెట్టుకొని
వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ వేసి ఈరోజు ఆటో కార్మికులు ఆత్మహత్యకు కారణమయ్యే పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. చెప్పినారు చేస్తామని చెప్పిన దాంట్లో దాదాపు అంటే మన జిల్లాలో 50,000 ఆటోలుంటే ఈరోజు కనీసం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ సభ్యుల నిరసన. ఉత్తరప్రదేశ్లో మనీషాపై జరిగిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర. వివిధ సమస్యలపై కాలనీ వాసుల నుండి వినతి పత్రాల స్వీకరణ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు అనిత, పాలా శ్రీనివాస్. రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ ఉందా లేదా అని ప్రశ్న. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. సరూనగర్ మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.